ముస్లింలు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని వేంపల్లె సీఐ నరసింహులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగ నిర్వహించే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సీఐ పలు సూచనలు తెలియజేశారు. పండుగ రోజుల్లో రాత్రి వేళల్లో చిన్నపిల్లలు అవగాహన లేకుండా రోడ్లపైన ఈలలు కేకలు వేస్తూ తిరగటం చేస్తున్నారని, ఈ విషయంపై తల్లిదండ్రులు కూడా దృష్టి సారించాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. సో 7వ తారీఖు జరుగు బక్రీద్ పండుగ సందర్భంగా ఈరోజు వేంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఒక పీస్ కమిటీ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పీస్ కమిటీలో భాగంగా ఈ హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ముస్లిం సంబంధించినటువంటి అన్ని మసీదు యొక్క ఇది మత పెద్దలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. సో దీంట్లో మా యొక్క పోలీస్ వారి యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, సో ఈ యొక్క బక్రీద్ అనేది ముస్లింలు 3 రోజులు చాలా పవిత్రంగా భావించి చేయడం జరుగుతుంది. సో దీంట్లో జరుగుతున్నటువంటి చిన్న వాళ్ళకి ఏమన్నా అపోహలు కానీ, అదేవిధంగా ఈ బక్రీద్ సందర్భంగా ఈ కౌస్ లాటరీ అనేది ముఖ్యం అనేది ఈ విషయం వస్తూ ఉంటుంది. సో దీంట్లో భాగంగా గవర్నమెంట్లో ఉన్నటువంటి యొక్క చట్టాలు కానీ, గవర్నమెంట్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కూడా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గోవధ అనేది నిషేధించడం అనే విషయం చెప్పడం జరిగింది. ప్లస్ అదేవిధంగా ఈ ఆవులు, అదేవిధంగా చిన్న లేగదూడలు, ఈ ఒంటెలను, వీటన్నిటిని కూడాను నిషేధించడం అనే విషయాలు చెబుతూ చట్టాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ పోలీస్ వారి యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సోషల్ మీడియా ద్వారా చిన్న మెసేజ్లు కానీ, అదేవిధంగా లేనిపోయిన ఫాల్స్ న్యూస్ కానీ ఎవరన్నా అప్డేట్ చేసినారనుకోండి, అది నిజమని నమ్మి వేరే గ్రూపుల్లో, అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేయడం వల్ల అది నిజమని నమ్మి ప్రజల్లో కానీ, అదేవిధంగా సొసైటీలో కానీ ఒక అభద్రతా భావం కానీ, లా అండ్ ఆర్డర్ భావం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ప్రజలందరికీ కూడాను పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీ దృష్టికి ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా రిగార్డింగ్ ఈ కౌస్ లాటరింగ్ జరుగుతుందని, ఆవులు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని కానీ, లేదా పలానా ప్లేస్లో ఉన్నాయని చెప్పి కానీ, లేదా అదేవిధంగా ఇంకొక ఏమన్నా మీకు వస్తే కనుక దయచేసి పోలీసు వారికి ఇమ్మీడియట్గా చెప్పండి. మేము మీతో పాటు వచ్చి మీరు చేసిన పని మేము చేసి వెరిఫై చేసి చేస్తాం. అంతే తప్ప మీరు ఇండివిజువల్గా పోయి ఆడేమన్నా చిన్న గలాటా కానీ, రప్చర్ కానీ కాకుండా ఈ ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోవడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, సో గతంలో కూడా మన వేంపల్లి టౌన్ నుండి ఎటువంటి చిన్న ఇష్యూస్ కూడా లేవు. సరే, ఎందుకంటే నిన్న కడపలో జరిగినటువంటి పీస్ కమిటీ మీటింగ్ సందర్భంగా మన కడప జిల్లా ఎస్పీ గారు కానీ, అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి యొక్క విషయాలన్నీ కూడాను మన వేంపల్లి పట్టణ వాసులకు అందరూ కూడా తెలియజేసి, ఈ యొక్క సందర్భంగా బక్రీద్ పండుగ సందర్భంగా ప్రశాంత వాతావరణంలో జరగడానికి పోలీసు వారు మొబైల్ పార్టీలు అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పికెట్స్ అరేంజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ సోషల్ మీడియా పాయింట్ ఆఫ్లో వాచ్ చేయడానికి సపరేట్ టీం కూడా అరేంజ్ చేస్తున్నాము. సో దయచేసి ప్రజలందరూ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి ఈ యొక్క బక్రీద్ పండుగ సందర్భంగా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.